అయ్యింది. ఆ దెబ్బతో కేడర్ అంతా కాడు వదిలేసింది. పోనీ ఆ సమ్రాట్ చౌదరి ఏమన్నా దగ్గర కూర్చుని ఏమన్నా కథ నడుపుకున్నాడా? లేదు. బీజేపీ వాళ్ళకి ఆర్జేడీ రావడం ఇష్టం ఉండదు, కాంగ్రెస్ రావడం ఇష్టం ఉండదు. ఇతను ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ప్లస్ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి రావడానికి ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమం ఉంది. అది డిజైనర్ ఇతనే, మోడీది. మోడీతో బాగా ట్రావెల్ అయినోడే కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తో ట్రావెల్ కావడం కోసం బీజేపీని ద్వేషించినోడే ఇతను. కాంగ్రెస్ తో ట్రావెల్ కావడం కోసం ఎందుకని కాంగ్రెస్ ఈయనకి ప్రెసిడెంట్ ఇచ్చేమని అడిగాడు. ఏఐసిసి ప్రెసిడెంట్ ఇచ్చేసేసి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ గా తను కనుక మూవ్ చేస్తే కథ నడిపిస్తానన్నాడు, పని చూసుకోమన్నాడు రాహుల్ గాంధీ. ఇక దాంతో వెనక్కి వచ్చి బీహార్ లో ట్రై చేశాడు. బీహార్ లో నితీష్ కుమార్ వారసుడుగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు. నితీష్ కుమార్ కూడా పెట్టుకున్నాడు, కానీ నితీష్ సంఖ్య కిందనే నీళ్లు గదిలిచ్చేస్తున్నాడు. అందుకని నితీష్ కుమార్ పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. అప్పుడు వాళ్ళ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇది జేడీయూకి, తర్వాత నితీష్ కుమార్ సస్పెండ్ చేశాడు. ఇక ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. అంతా చేసినా అక్కడ జనం పట్టించుకోవట్లేదు. దేశం అంతా గెలిపించాలని ఆయన గొప్పలు చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఆయనే ఓడిపోతున్న పరిస్థితుంది. అక్కడున్న ఈ బీజేపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ లో, అంటే కార్యకర్తల్లో, వాళ్ళందరూ అటు ఆర్జేడీని గెలిపించలేక, ఇటు సమ్రాట్ చౌదరి పెట్టిన అభ్యర్థిని గెలిపించలేక, థర్డ్ పర్సన్ అయినటువంటి